అహాబు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న కాలం అది. And he was the wickedest of all the kings of Israel. ఇశ్రాయేలు రాజులందరికంటే బహు దుర్మార్గుడైన రాజు ఇతడు. There had been no king as wicked as Ahab. అహాబు వంటి దుర్మార్గపు రాజు మరొకడు లేడు. For he being taught and knowed better, he failed not to continue to displease God in everything that he did. అతనికి ఎరుకు చేయబడినప్పటికీ మరియు ఎంతో ఎరిగిన వాడై ఉన్నప్పటికీ అతను చేసిన ప్రతి విషయములోనూ దేవునికి దుఃఖము కలుగు చేసిన వాడయ్యాడు. అది వాస్తవమే. And he had fell for what she looked like instead of what she was. ఆమె లోపల ఏమయ్యున్నదో అనున్నది కాదు, కానీ ఆమె బయట ఏ విధంగా కనిపిస్తున్నదో దానికై పడిపోయాడు. That so many people make that same mistake to this day. ఈ రోజు కూడా అనేకులైన వారు ఇదే పొరపాటు చేస్తున్నారు. And she had brought idolatry in the nation, among the people. అయితే ఈ స్త్రీ దేశంలోనికి విగ్రహాలను తీసుకుని వచ్చి ప్రజలలో దాన్ని ప్రవేశపెట్టినది. And the people, the priests, their ministers, had fell victim to this great popular demand. ప్రజలు, యాజకులు, సేవకులు ఈ ప్రఖ్యాతికరమైన గిరాకీ కోసము అంతా బానిసలైపోయారు. And it's the very picture of our country today. సాక్షాత్తు ఆ విచిత్రమే నేడు మన దేశంలో ఉన్నది. We have fallen under the popular demand. గణనీయమైన గిరాకీ కోసం నేడు మనం పడిపోయాము. No doubt that the priests thought it would be all right as long as their government okayed it. వారి ప్రభుత్వం అంగీకరించి ఉన్నంత కాలము అది బాగానే ఉన్నది అని బోధకులు తలంచుడా అది సందేహము కాని విషయమే. But I don't care what the government okays. It's got to be what God okays. అంటే ప్రభుత్వం ఏ అంగీకారము చూపినదో అది కాదు, కానీ అది దేవుని అంగీకారమై ఉండవలసి ఉన్నది నాకు. And the people thought that it would be all right if they anticipated in some of their worldly things. లోక కార్యకలాపాల విషయంలో వారు అపేక్ష కలిగినట్లయితే ప్రజలు దాని బాగుగా ఉంటుంది అని తలస్తారు. Then one might ask me to retrace what I have just said, that it was a very likely picture of today. అది నేటి ప్రపంచానికి ప్రతిరూపమైన ప్రతిబింబము కనుక నేనిప్పుడు చెప్పేది ఏమై ఉంటునో దాని మరలా చెప్పమని ఒకరు చెప్పవచ్చు. We may not think that we are idol worshippers, but we are. మనం విగ్రహాలను పూజించే విగ్రహారాధకులము కాదు అని అనుకోవచ్చు, అయితే మనం అలాంటి వారమే. And the government endorses it. ప్రభుత్వం దానికి నిరూపణనిస్తున్నది. People today are idol worshippers because they worship idols. ప్రజలు నేటి దినాన విగ్రహారాధికులు, ఎందుకంటే బొమ్మలను పూజ చేస్తున్నారు కాబట్టి. Some of them worship movie stars for idols. కొందరైతే సినిమా తారలను విగ్రహాలుగా పూజిస్తున్నారు. Some worship money for idols. మరికొందరైతే డబ్బును విగ్రహాలుగా పూజిస్తున్నారు. And some worship television stars as idols. ఇంకొందరైతే టెలివిజన్ తారలను విగ్రహాలుగా పూజిస్తున్నారు. But all that you put before God is an idol. Let it be whatever it may be. అయితే దేవునికి ఎదురుగా నువ్వు పెడుతున్నది ప్రతిదీ కూడా అది ఏమైనప్పటికీ అది విగ్రహమే. Even the Satan, our great adversary, is such a smart one until he even puts sometimes the church before God. మరికొన్ని పర్యాయాలు మన గొప్ప శత్రువైన సాతాను సంఘాన్ని దేవుని ఎదురుగా పెట్టే అటువంటి యుక్తిగా చేస్తున్నాడు. You might have a great church. It may be a great building. నీవు గొప్ప సంఘమును కలిగి ఉండవచ్చు, అది ఒక పెద్ద భవనము కావచ్చు. Or it may be a great denomination. And again it may be a great congregation. లేక అది ఒక పెద్ద సంఘ శాఖ కావచ్చు, లేకుంటే అది ఒక పెద్ద సమూహము కలిగి ఉండవచ్చు. But let nothing come before God in your heart. Anything before God is an idol. దేవునికి ప్రతిరూపముగా ఏది ముందుండకూడదు సుమా. దేవుని కంటే ముందుగా పెట్టబడుతున్న ప్రతి ఒక్కరి కూడా విగ్రహమే అవుతున్నది. And these people knew that they wasn't spiritual like they used to be under the reigns of other kings.
ఇతర రాజుల పరిపాలన ఉన్నదానికంటే ఈ ప్రజలు ఆత్మీయతతో లేరు అని ఈ ప్రజలకు తెలుసు. ఇశ్రాయేలు విత్తిన ప్రతి విత్తనాన్ని ఆయన పంట కోసాడు. He made Israel reap what she sowed. He'll make us reap what we sow. ఆ దేశం ఏమి విత్తినదో దాని పంటను ఆయన కోసినట్లయితే మనము విత్తుతున్న దానిని కూడా ఆయన కోత కోస్తాడు సుమా. He is no respecter of person. ఆయన పక్షపాతి కాడు. And we've got to the place to think that because we're resting upon what our forefathers did. మనం ఆలోచించవలసిన స్థలానికి వచ్చాం. Going around and saying, God gives me the biggest so-and-so. God gives me... దేవుడు నాకే గొప్ప కార్యం చేశాడు, ఈ గొప్ప చేశాడు అని గొప్పగా చెప్పుకుంటారు. You're bluffing. నీవు ప్రగల్భాలు పలుకుతున్నావు. Great material things don't always rest in God's will. ఘనమైన గొప్ప గొప్ప విషయాలు ఎన్నడూ దేవుడు చిత్తమై ఉండవు. God makes the rain to fall on the just and the unjust. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. But what the world needs today is not a bluff of faith to try to bluff yourself into something and call it spiritual. నేటి దినమందు ప్రపంచానికి ప్రగల్భాలు పలికే విశ్వాసము కాదు కావలసినది. ఏదో ఒకటి కలిగి ఉండి అది ఆత్మ సంబంధమైనది చెప్పుకోవడము కాదు. Sometimes faith will do great miracles and still doesn't come from a spiritual heart. కొన్నిసార్లు విశ్వాసం ఘనమైన అద్భుతాలు చేస్తున్నది, అయినప్పటికీ అవి ఆత్మ సంబంధ హృదయంలో నుండి వచ్చినవి కావు. Did not our Lord say, many will come to me that day and say, have not I did this and that in your name? ఆ దినమందు అనేకులు నా దగ్గరికి వచ్చి నీ నామమున నేను ఇది చేయలేదా అది చేయలేదా అని చెప్తారు అని మన ప్రభు చెప్పలేదా? And I will confess to them, depart from me, you workers of iniquity. అక్రమ చేయవారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని నేను వారితో చెప్పెదను. What is iniquity? It's something that you know to do right and don't do it. అక్రమం అంటే ఏంటి? అదేదనగా క్రమము చేయాలని ఎరిగి అలాగ చేయకుండా. I never knew you, he will say. And we're living in that day. నేనెవరో నేనెన్నడూ ఎరగను అని ఆయన చెప్పాడు. మనం అటువంటి దినాన నివసిస్తున్నామండి. What we need today is not a lot of material things. We have that. నేటి దినాన మనకు అవసరమైనవి భూ సంబంధమైన విషయాలు కాదు, అవి మనకున్నవి. We don't need greater churches. We don't need greater congregations. గొప్ప గొప్ప సంఘాలు మనకు అవసరం లేదు, గొప్ప గొప్ప గుంపుల ప్రజలు మనకు అవసరం లేదు. We don't need more on radio and on television. రేడియోలోను టెలివిజన్ లోను కనిపించడం మాకు అవసరం లేదు. We don't need so many more of these things. ఇవన్నీ చాలా చాలా మనకు అక్కర్లేదు. But what we need today to be spiritual is a person that will humble themselves before God if they haven't got a penny. అయితే ఆత్మ సంబంధులుగా ఉండుటే మనకు కావాలి. దేవుని ఎదుట తనకు తానుగా తగ్గించుకునే వ్యక్తులు కావాలి. వారికి ఒక్క పైసా లేని వారినప్పటికీ పర్వాలేదు. And we'll pray till that spirit within them is satisfied with the goodness of God. వారిలోని ఆత్మ దేవుని యొక్క మంచితనమంతటితో సంతృప్తి పొందినంతగా ప్రార్థించేవారు కావాలి. And a revival takes place on the inside of their heart that changes their attitudes and atmosphere that they live in. వారు జీవిస్తున్న జీవిత అలవాట్లు వాతావరణం మార్పు చెందినంతగా అంతరంగమందు ఉద్యోగం పొందినంతగా ప్రార్థించేవారు కావాలి. You might not have a pair of shoes on your feet. నీ కాళ్ళకి ఒక చెప్పులు జత లేకపోవచ్చు. You might be dressed in rags, but something in your heart singing the melodies of God. నీవు చిరిగిపోయిన బట్టలు ధరించి ఉండవచ్చు, అయితే ఏదో ఒక్కరిని హృదయములో దేవుని గుర్చిన సునాద గానము చేస్తున్నది. Rather have it than all the money in the world. ప్రపంచములో ఉన్న ధనవంతరి కంటే అదే నాకు కావాలి. So you can't say that natural things is always a sign of God's blessing. అందుచేత ప్రకృతి సంబంధమైన విషయాలు దేవుని యొక్క ఆశీర్వాదానికి నిదర్శనాలని నీవెన్నడూ చెప్పకూడదు. David spoke that to the Lord, and it seemed the wicked spread forth his like a great bay tree. దుష్టులు ఒక గడ్డి చెట్టు వలె ప్రభయునుడ నేను
చూదుతున్నానని దావీదు ప్రభువుతో అనుచున్నాడు. But God asked him, did you ever consider him at the end? వారి అంతాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని దేవుడు అడుగుతున్నాడు. No matter how good or clothes we wear, how much we have to eat, that isn't what goes in the presence of God. మనం ఎటువంటి మంచి వస్త్రాలు ధరించామని కాదు, మనమెంత భుజించామని కాదు, అదంతా దేవుని సన్నిధికి వెళ్ళదు. This body that we dwell in perishes regardless of how it's taken care of. మన వసిస్తున్న ఈ దేహము నీవెంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ అది నశించిపోతున్నది. But it's the soul that's in man. దాన్ని మాత్రమే నెత్తి ఉంటున్నది. It's a condition of the spirit that moves into the presence of the living God. జీవము గల దేవుని సన్నిధానానికి చేరుకునేది ఆత్మ యొక్క స్థితి మాత్రమే. But we take things for granted. అంగీకారం లేనివే మనం తీసుకుంటాము. We think that just because that we are a nation. మనం ఒక జాతిగా ఉన్నాము కాబట్టి అది మనం ఆలోచన చేస్తున్నాము. So had Ahab and all of Israel in that day had taken things for granted that everything was all right. అలాగే అహాబు ఇశ్రాయేలు ప్రజలను వారికేవి అంగీకృతములుగా ఉన్నవో వారికేది మంచిగా ఉన్నదో అది తీసుకుంటున్నారు. Their priests and preachers have tried to tell them all is well, everything's just fine. వారి యొక్క బోధకులు వారి యాజకులు అంతా బాగుంది, ఏమీ పర్వాలేదు అని చెప్పుటకు ప్రయత్నిస్తున్నారు. But they had one. He cried out against the wrong thing. అయితే వారిలో ఒక్కరున్నాడు, అతడు చెడు కార్యాలను గురించి కేకలు పెడుతున్నాడు. Cause this one know that a holy God could not be satisfied with modern trends of an unholy religion. ఎందుచేతనగా పరిశుద్ధులైన దేవుడు అపవిత్రతకు త్రోవ చూపే ఈ నవనాగరికత పేరాలతో సంతృప్తి చెందేవాడు కాదు అని ఈ ఒక్కనికే తెలుసు. So does the God of heaven remain the same today? ఆకాశమందల దేవుడు అదే విధంగా ఈనాడు కూడా ఉన్నాడు. And all of our efforts and big things that we're trying to do, God will never be pleased outside of an entire sanctified life before Him. మన యొక్క సర్వ కార్యాలు, మనము చేస్తున్న పెద్ద పెద్ద విషయాలు, బాహ్యంగా కనిపించే సమస్తము ఆయన ఎదుట ఎన్నడూ సంతృప్తిని కలిగించలేవు.